టాలీవుడ్లో సినీ అభిమానుల వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశమే. అభిమానం ఎక్కువైనా, తమ హీరోపై ఎవరైనా నోరు జారినా ఆపై జరిగే చర్య ప్రతిచర్యలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే వీరితో పాటు చాలామంది తమ అభిమాన హీరోను జీవితంలో ఒక్కసారైనా కలవడానికి ఏళ్ల తరబడి కలలు కంటూ జీవించేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది తమ హీరోలను కలవడానికి 100 కిలోమీటర్లు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేయడం చూశాం. మరికొంతమంది రక్తదానాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే అభిమాని కథ కూడా అలాంటిదే. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి దర్శనం కావాలంటూ ఓ వీరాభిమాని ఏకంగా నిరాహారదీక్షకు దిగి సంచలనం సృష్టించాడు. ఇప్పుడీ వార్త వైరల్గా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమన్నేపల్లి మండలం నల్లగొండ్రాయనపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి చిరంజీవికి 4 దశాబ్దాలుగా వీరాభిమాని. దీంతో ఆయన తన అభిమాన హీరోని కలిసేందుకు అనేక మార్లు ప్రయత్నం చేసి కుదరకపోవడంతో విసిగెత్తి తన కోరికను చిరంజీవి వద్దకు చేర్చేందుకు నిరాహార దీక్షనే మార్గమని ఎంచుకున్నాడు. దీంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ అయింది. ఇదిలా ఉంటే రామకృష్ణ తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలనుకున్న కారణం తెలుసుకున్నాక ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. ఇంతకు ఆ కారణమేంటంటే రామకృష్ణ రెడీ చేసిన ఓ జానపద కథను చిరంజీవికి వినిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతకీ ఫలితం దొరక్కపోవడంతో ఇక నిరాహార దీక్షకు దిగినట్లుగా వెల్లడించాడు.